ప్రజా కోర్టులకు ఈడుస్తాం. ఏ ప్రజలైతే నిన్ను ముఖ్యమంత్రి చేసిలో ఆ ప్రజల నీ మీద తిరగబడేలాగా కొట్లాడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అరే నువ్వు ఎవడైనా పెద్దోని పొద్దుని కొట్టుకో, నువ్వు ఏమైనా వేసుకో, కమిషన్లు తీసుకో, మాకు సంబంధం లేదు. కానీ పేద ప్రజల జోలికి వస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కన్నెర చేస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇన్నరా ఏమంటున్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా తీసుకొచ్చి పెద్ద పెద్ద బిల్డింగ్ల దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటుంది. మీరు కమిషన్లే తీసుకోండి, ఇంకేమన్నా చేసుకోండి, కానీ పేదోళ్ళ ఇండ్ల మీదకి వస్తే మటుకు మా కారు పార్టీ చూసుకుంటా ఉండదు, మీ మీదికి తిరగబడతాము, మరలబడతామని అనుకొచ్చుండు. మేము పాలకులం కాదు, సేవకులము, ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే మీరు ఇట్లా ప్రజలను తిప్పలు పెడుతుంటే మా గులాబీ పార్టీ ఊకోదు. రోడ్డు మీదకి గుంజి మీ రేవంతాల్ గారిని సీదా సీఎం సీట్లకెళ్ళే దించుతామా అనుకొచ్చిండు. అయ్యా రాకేష్ రెడ్డి సారు, కమిషన్లకు వాళ్ళు కక్కుర్తి పడుతుంటే మరి అప్పట్లో మీ 10 ఏళ్ల ఏలుబడిలోనే ఎక్కువ మటుకు చెరువులు కుంటలు కబ్జాలకు గురైనాయట. అప్పుడు మీరు ఇట్లనే ఎందుకు సపోర్ట్ చేయలేదు? కమిషన్లు తీసుకోకుండానే బీఆర్ఎస్ ఏలుబడిలో కొందరు జాగాలన్నీ మింగిర్రా, ఎవలేం సుధపూసలు కాదు.